హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశశ్రీ వరల్డ్. ఈ వీడియోలో నేను నాగుల చవితికి మనం పుట్ట దగ్గర ఏ విధంగా పూజ చేస్తామనేది చూపించిపోతున్నానండి. ఫస్ట్ అయితే పుట్టనంతా వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. నేను వెళ్ళేసరికి అక్కడ పుట్టలకి కలువల దగ్గర పూజ చేస్తున్నారు. అందుకని చెప్పి మనం చెరపకూడదు కదా, పువ్వులన్నీ అలానే ఉంచి జస్ట్ పైన కొన్ని నీళ్లు చల్లి ముగ్గు వేసుకున్నానండి. మనం ఏ కలువలో అయితే మనం పాలై పోస్తామో ఆ కలువకి మాత్రం నేను ఈ విధంగా చేసుకున్నాను. ఇలా పసుపు కుంకుమ వరిపిండితో చుట్టూ వేసుకొని కింద అయితే పద్మం ముగ్గు వేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుల వారికి చేస్తాం కాబట్టి కింద పద్మం వేసుకొని అక్కడ తమలపాకులు పెట్టుకోవాలి. నేను పుట్టకైతే ముందుగా అలంకరణ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్న విధంగా అలంకరణ అయితే చేస్తున్నాను. దేవుళ్ళకి అందరికీ పారిజాత పుష్పాలంటే ప్రత్యేకం కదండి. పారిజాత పువ్వులతో ఈ కార్తీక మాసంలో పూజ చేస్తే చాలా మంచిది. అందుకని పారిజాత పువ్వులు వేసుకున్నాను. అలానే పత్తితోని దండగా చేసి పత్తి దండ అయితే వేయాలండి. దూది ఉంటుంది కదా, వాటితో నాగుల చవితికి ఇలా మాకైతే ఎర్ర టవలు వేస్తామండి. మాకైతే ఆనవాయితీ. చాలామంది వైట్ టవల్ కూడా వేస్తారు. పుట్ట పైన అలా వేస్తామన్నమాట. వేసి స్వామివారిని వినాయకుల వారిని అయితే చేసుకొని కుంకుమ పెట్టుకొని అక్షింతలు వేసుకుంటూ కొన్ని పుష్పాలు కూడా వేసుకున్నాను. ఆ పక్కన పెట్టిన పసుపు బొందు ఉంది కదండి, అది మాకు ఒక్కొక్కరికి ఒక ఆనవాయితీ ఉంటుంది కదా. మాకైతే ఆనవాయితీ 9 పేటలు అయితే బొందుని పేనుకొని ఇక్కడ పుట్ట దగ్గర అయితే పెట్టుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత అది మెడలో వేసుకోవాలి. నేను దీపారాధనకి కూడా ఇలా మొత్తం ఇంట్లో నలుగురం కదండి, సంవత్సరానికి ఒకసారి కాబట్టి మనం పూజ చేసుకునేది ఇంట్లో అందరం కూడా వెలిగించాలని నేను అందరికీ ఒత్తులేసుకున్నానండి. చలివిడి వడపప్పు కూడా ప్రసాదంగా పెట్టుకున్నాను. అమ్మవార్లకి ఎవరికైనా సరే ఏ పూజలు అయినా సరే మనం చలివిడి వడపప్పు పెడితే ఆ చల్లదనం అని చెప్పి పెడతారండి. మాకు గోదావరి సైడ్ అంతా ఇది ఆనవాయితీ అన్నమాట. ఇలా ఇంట్లో అందరం కూడా దీపారాధన అయితే చేసుకున్నాము. మేము పరవన్నం కూడా పెడతామండి. తాంబూలంగా 2 అరటిపళ్ళు తమలపాకు పైన పెట్టి తాంబూలంగా పెట్టుకున్నాను. ఇలా ఇంట్లో అందరం కూడా దీపారాధన అయితే చేసుకున్నాము. ఒత్తులు వెలిగించుకున్నామండి. చాలామంది 365 ఒత్తులు కూడా వెలిగిస్తారు. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి పుట్ట దగ్గర చేసుకుంటాం కాబట్టి 365 రోజులు పూజ చేసిన ఫలితం దక్కాలని చెప్పి అలా వెలిగిస్తారండి. అగరత్తులను అయితే వెలిగించుకున్న తర్వాత ఇంట్లో అందరం కూడా పుట్టలో పాలు వేసుకున్నాము. అలానే మేము గుడ్లు కూడా వేసే ఆనవాయి మాకు. గుడ్లు తేగ ఉంటుంది కదా, ఫస్ట్ వస్తుందండి ఈ సంవత్సరంలో. ఫస్ట్ ఇప్పుడే వస్తాయన్నమాట తేగలు. ఆ తేగ కూడా 3 ముక్కల కింద వేస్తాము. తేగలు, బుర్రగుజ్జు, అలానే 3 రకాల పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తామండి. పుట్టలో అందరం అయితే ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో హారతిని అయితే ఇచ్చేసుకున్నాను. ఇలా హారతిని అందరూ తీసుకొని పుట్ట దగ్గర బొట్టు ఉంటుంది కదా, బొట్టు అయితే పెట్టుకోవాలి. నేను మీకు ముందు చెప్పాను కదా బొందు పేంతామని చెప్పి, ఆ బొందుని కళ్ళకు అందుకొని తీసుకొని మెడలో అయితే వేసుకోవాలి. ఇవి 3 డేస్ అయితే ఉంచుకుంటామండి. 3rd డే తీసేస్తాము. తీసి పచ్చడి చెట్టు పైన కానీ లేదంటే మనం పూజ చేసేటప్పుడు పత్తిరి ఉంటుంది కదా, అందుట్లో కానీ వేసి నదిలో కలిపేసుకుంటాము. ఇలా టవల్ పెట్టున్నాం కదా, ఆ టవల్ అయితే ఇంట్లో మగవారు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి వేస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళు పిల్లలకు కూడా వేసుకోవచ్చండి. ఇలా పుట్ట దగ్గర బొట్టు పెట్టుకోవాలి. చాలామంది పుట్ట దగ్గర మట్టి ఉంటుంది కదా, పుట్టమన్నునైతే ఇంటికి తీసుకెళ్తారండి. చెవు నొప్పి ఉన్నవాళ్ళు చెవికి పూసుకుంటే చాలా మంచిదని అంటారు. చెవు నొప్పి కూడా తగ్గుతుంది అని అంటూ ఉంటారు. నాగదోషం ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టమన్ను పెట్టుకుంటారండి. మా పూజ అయితే ఈరోజు ఈ విధంగా జరిగింది. లాస్ట్లో ఒక సెల్ఫీ కూడా దిగాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.